అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే ప్రజలకు సుపరిపాలన అందించామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరం 3వ డివిజన్ ప్రశాంతినగర్ సెంటర్, మైపాడు రోడ్ తదితర ప్రాంతాల్లో టీడీపీ నాయకులతో కలిసి మంత్రి నారాయణ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. డివిజన్కు విచ్చేసిన మంత్రికి స్థానిక నాయకులు, ప్రజలు పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలికారు. అడుగడుగునా శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. డివిజన్లో ఇళ్ల వద్దకు వెళ్లిన మంత్రి ప్రజలకు కరపత్రాలను అందజేసి వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రజలతో మాట్లాడుతూ చిన్నారులను పలకరిస్తూ పెద్దల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ మంత్రి నారాయణ పర్యటన డివిజన్లో ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయినా, గత ప్రభుత్వం కారణంగా అప్పుల్లో కూరుకుపోయినా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని రాష్ట్రంలో పింఛన్లదారులందరికీ 1వ తేదీ పింఛన్లు అందజేస్తోన్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అధికారం చేపట్టిన తొలి 100 రోజుల్లోనే ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పనులు చేపట్టినందుకు సంతోషంగా ఉందని ప్రజలు చెబుతున్నారని చెప్పారు. ఎంతోమంది ఈరోజు చదువుకొని నిరుద్యోగులుగా ఉంటే ఈరోజు 16,437 పోస్టులకి యాక్చువల్గా మెగా డిఎస్పీని అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఖజానా ఖాళీ 10 లక్షల కోట్ల అప్పు అయినప్పటికీ చేయడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు మాట ఇచ్చారు, మాట తప్పకూడదు అనే విధంగా. అదేవిధంగా ఈరోజు 1వ తేదీ ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తున్నాం. 1వ తేదీకి గత ప్రభుత్వం 5వ తేదీ, 7వ తేదీ, 10వ తేదీ, 15వ తేదీ అసలు అందరికైతే సరిగా ఇవ్వాల. కానీ ముఖ్యమంత్రి ఖజానా ఖాళీ అయ్యి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో చేసేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1వ తేదీ కరెక్ట్గా ఎందుకంటే అధికారులు హ్యాపీగా ఉంటే పరిపాలన సక్రమంగా ఉంటుంది, ప్రజాసేవ ప్రజలు చేయగలరు. అధికారులు డిస్సాటిస్ఫై అయితే ప్రజానాయకులు ప్రజాసేవ చేయలేరు. అందువల్ల వాళ్ళని సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు 1వ తేదీ ఇస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా రైతులు వెన్నెముక. రైతులు పంట పండిస్తేనే, సక్రమంగా పంట పండిస్తే రేట్లు పెరగవు. రేట్లు అదే రేట్లతో అందరికీ కావాల్సిన రైస్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు ఏమైనా తరుగుతాయి. ఈ రాష్ట్రంలో 65% రైతులు ఉండాలి. మన రాష్ట్రంలో 60% వాళ్ళ యొక్క జీవన భృతి ఏంటంటే వ్యవసాయం. అట్లాంటి వ్యవసాయం చేసే వ్యవసాయ కార్మికులు కావచ్చు, లేదా